వాక్యం పట్ల ఆసక్తితో దేవుని మాటలు వినడానికి చేరువచ్చిన మీ అందరికీ, ఆన్లైన్లో ఉన్న వారికి మన ప్రభువు ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు ఒక చిన్న అంశాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈరోజు నేను మీకు ఒక స్త్రీని జ్ఞాపకం చేస్తా. ఆదికాండము 4వ అధ్యాయం 22వ వచనం. మరియు సిల్లా తూబల్కయీనును కనెను. అతడు పదునుగల రాగి పనిముట్లన్నిటినీ ఇనుప పనిముట్లన్నిటినీ చేయువాడు. తూబల్కయీను సహోదరి పేరు నయమా. ఎవరండి? ఇప్పుడు మనం మాట్లాడుకునే స్త్రీ ఎవరు? నయమా గారు. ఈ పేరు కలిగిన మరొక స్త్రీ ఎవరు ఇప్పుడు చెప్పండి ఈజీగా? సొలొమోను గారి భార్య, రెహబాము గారికి తల్లి. ఆమె పేరు కూడా నయమా. ఈరోజు మనం మాట్లాడుకునే స్త్రీ నయమా గారు. జనరల్గా మనము సొలొమోను గారి గురించి మాట్లాడుకునేటప్పుడు ఏదో ఒక సందర్భంలో ఆమె పేరు తప్పకుండా వస్తుంది. ఈ పేరు చదువుతాం కానీ పెద్దగా గుర్తుపెట్టుకోం. ఏ పేరు? ఇక్కడ నయమా, తుబల్కయీను గారి సహోదరి. ఇంకా చెప్పాలి అంటే లెమెకు గారికి ఏమవుతారు? ఈమె నా వైపు చూడండి. లెమెకు గారు అంటే షేతు గారి వంశావళిలో లెమెకు గారు కాదు, కయీను గారి వంశావళిలో లెమెకు గారు. ఇద్దరు లెమెకు గారులు ఉన్నారు. ఇక్కడ ఇద్దరు హనోకు, అంటే ఇంకా హనోకులు ఉన్నారు, 7 హనోకులు ఉన్నారు. కానీ ఇక్కడ ఇద్దరు హనోకులు కనిపిస్తారు. షేతు గారి వంశావళిలో, అంటే ఆదాము గారి కుమారుడైనటువంటి షేతు గారి వంశావళిలో ఒక లెమెకు గారు కనిపిస్తారు. ఆయన ఎవరు అంటే మెతుషెల గారికి కుమారుడు, నోవాహు గారికి తండ్రి పేరు లెమెకు. ఆయన 777 సంవత్సరాలు బ్రతికారు. ఇప్పుడు మనం మాట్లాడుకునే ఈ లెమెకు గారు ఎవరు అంటే కయీను గారి వంశంలో నుండి వచ్చిన ఆయన. ఇక్కడ మనం గుర్తు చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, వాస్తవంగా కయీను గారు శాపగ్రస్తుడై దేశదిమ్మరైపోవాలి. కానీ ఆయన జీవితంలో అక్కడ ఏం జరిగిందో మనకు తెలియదు. కానీ స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నారు, వివాహాన్ని చేసుకున్నారు, పిల్లల్ని కూడా కన్నారు. ఇది మనకు తెలిసిన విషయం. ఈ కయీను గారు చేసుకున్న అమ్మాయి ఎవరు అంటే మనం 2 అభిప్రాయాలు ఆలోచించాం గత భాగంలో. అదేంటి అంటే, ఒకటి ఆదాము గారి కుమార్తె అయినా అయి ఉండొచ్చు, 2 షేతు గారి కుమార్తె అయినా అయి ఉండొచ్చు. ఎందుకంటే కయీను గారు వివాహం చేసుకునే నాటికి షేతు గారికి వివాహం అయిపోయింది. షేతు గారు మాత్రం ఖచ్చితంగా ఆదాము గారి కుమార్తెనే చేసుకోవాలి. కానీ కయీను గారు వచ్చేటప్పటికి షేతు గారి కూతుర్నైనా చేసుకోవచ్చు, ఆదాము గారి కుమార్తెనేనంటే చెల్లెలనైనా చేసుకోవచ్చు, తమ్ముడు కూతుర్నైనా చేసుకోవచ్చు. ఎందుకంటే అప్పుడు భూమి మీద ఉన్నవారు వాళ్లే కాబట్టి, షేతు గారికి పిల్లలు పుట్టారు కాబట్టి ఆలోచించాం. అయితే ఇక్కడ కయీను గారు చేసుకున్న అమ్మాయి ఆదాము గారి కూతురు కావచ్చు, షేతు గారి కూతురు కావచ్చు. ఇంకా ఆలోచించాం. ఎలా ఆలోచించామంటే, కయీను గారు వివాహం చేసుకుని తన కుమారునికి పెట్టిన పేరు హనోకు. ఈ పేరు నుంచి మనం చూస్తే ఇక్కడ కయీను గారి వంశావళిలో కనిపించే పేర్లు, షేతు గారి వంశావళిలో కనిపించే పేర్లు చాలా వరకు దగ్గరగా ఉంటాయి. హనోకు గారి పేరు దగ్గర నుండి హనోకు పేరు చూసాం, ఆ తర్వాత లెమెకు పేరు చూసాం, మహలయేలు పేరు చూస్తాం. ఈ పేర్లు చూసినప్పుడు ఊరికే అంటే ఖచ్చితమని చెప్పలేం. కానీ ఒక ఐడియా ఏంటి అంటే, షేతు గారి వంశావళిలో హనోకు గారు పుట్టే నాటి వరకు కయీను గారు తిరుగుతూనే ఉన్నారని, ఇక్కడ హనోకు గారు పుట్టే వరకు అంటే అక్కడ హనోకు గారి తండ్రి ఎరేదు గారి కాలం వరకు ఈయన తిరుగుతూ ఉండుండొచ్చని, ఆ తర్వాత ఈయన వివాహం చేసుకున్నాడు. అక్కడ హనోకు గారు పుట్టేటప్పటికి ఈయనకు కొడుకు పుట్టుంటాడు. అందుకే ఆ పేర్లు పెట్టుకుని ఉండొచ్చు. అంటే ఖచ్చితంగా చెప్పలేం, కానీ చాలా వరకు అవకాశం ఉంది అనుకున్నాం. ఈ పీరియడ్ అంతా తిరిగారు కాబట్టి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన పేర్లు, ఆ పేర్లు ఈ పేర్లు దగ్గరగా అనిపిస్తూ ఉంటాయి. వాస్తవంగా ఈయన దేశదిమ్మరిగా తిరుగుతూ అలాగే జీవితాన్ని ముగిస్తారు అనుకున్నాం. కానీ పశ్చాత్తాపడడం, దేవుడు క్షమించటం, వివాహం చేసుకోవడం, పిల్లల్ని కనడం, ఆ పిల్లలు కూడా మనం ఇక్కడ చూస్తాం కదా, గుడారాలలో నివసించే వారికి ఒక మూల పురుషుడు ఉన్నాడు, ఇనుము రాగి పనిముట్లు చేసేవారికి ఒక మూల పురుషుడు ఉన్నాడు. వాళ్ళందరూ ఎవరిలో నుంచి వచ్చారు అంటే కయీను గారి నుంచి వచ్చినట్టే కనిపిస్తూ ఉంటుంది మనకి. ఇక ఈ లెమెకు గారు 2 స్త్రీలను వివాహం చేసుకున్నారు. బైబిల్ గ్రంథంలో
మొట్టమొదటిగా ఇద్దరి భార్యలు కలిగిన వ్యక్తులు ఎవరు అంటే ఈ లెమెక్కు గారే, కయీను గారి వంశంలో నుంచి వచ్చిన ఆయన ఇద్దరు భార్యలే ఆదా, సిల్లా. ఈ ఆదాకి పుట్టిన పిల్లలు ఎవరు, సిల్లాకి పుట్టిన పిల్లలు ఎవరు ఒక మాట చూద్దామండి. 19వ వచనం, 4వ అధ్యాయం 19వ వచనంలో, లెమెక్కు ఇద్దరు స్త్రీలను పెళ్లి చేసుకొనెను, వారిలో ఒక దాని పేరు ఆదా, రెండవ దాని పేరు సిల్లా. ఆదా యాబాలును కనెను, అతడు పశువులు గలవాడై గుడారములలో నివసించు వారికి మూల పురుషుడు. అతని సహోదరుని పేరు యూబాలు, యూబాలు. ఇతడు సితారాను, సానికను వాడుక చేయు వారందరికీ మూల పురుషుడు. ఒక ఆయనేమో యాబాలేమో పశువులు మేపి గుడారాల్లో నివసించే వారికి మూలపిత్రుడైతే, సానికను సితారాను వాయించే సంగీత పరికరాలను వాయించే వారికి మూల పురుషుడు యూబాలు. వీళ్ళిద్దరూ ఎవరు అంటే లెమెక్కు గారి మొదటి భార్య అయిన ఆదా వలన పుట్టినవారు. ఇక లెమెక్కు గారి రెండవ భార్య సిల్లా, ఆమెకు పుట్టిన కుమారుడే తూబల్ కయీను. ఇక్కడ మనకు కనిపించాలి కయీను గారి పేరు కూడా, అంటే తన మూలపితరుడైన కయీను గారిని జ్ఞాపకం చేసుకుంటూ లెమెక్కు గారు తన రెండో భార్యకి పుట్టిన కుమారునికి కయీను కలిసేలా తూబల్ కయీను అని పేరు పెట్టారు. అలాగే సిల్లాకి ఒక కూతురు కూడా ఉంది, ఆమె పేరే నయమా. ఈ నయమా పేరు ఇక్కడ మనం చూస్తాం. నాకు అనిపించింది కయీను గారి వంశావళిలో కనిపించే పిల్లలు కుమార్తెల పేర్లలో ఇంకా ఉండుండొచ్చేమో కానీ మనకు రాయబడిన ఒకే ఒక పేరు ఈ నయమా గారిది. ఆడపిల్లలు లేరని చెప్పడానికి ఏం లేదు, ఎందుకంటే నరుల కుమార్తెలు అన్నప్పుడు మనం ఇక్కడ తీసుకున్నాం కాబట్టి చాలామంది ఆడపిల్లలు ఉండుండొచ్చు. కానీ మనకు వ్రాయబడిన పేర్లలో కనిపించే కయీను గారి వంశావళిలో కనిపించే ఒక ఆడబిడ్డ పేరు నయమా. ఒక రకంగా చెప్పాలి అంటే ఈ పేరు ప్రత్యేకమనే చెప్పొచ్చు. ప్రారంభంలోనే కయీను గారి వంశావళిలోనే ఆయన కుటుంబంలో నుండి వచ్చినటువంటి మొదటి ఆడపిల్ల పేరుగా కనబడుతుంది. పిల్లలు ఉండుండొచ్చేమో కానీ కనిపించే పేరు మాత్రం ఇది కనిపిస్తుంది. ఇంతకీ నయమా అనే పేరుకి అర్థం మధురము. నయమా అనే పేరుకి అర్థం ఏంటండి? మధురము. నిజంగానే మరి వీళ్ళ జీవితాలు మధురంగా ఉన్నాయా? నయమా అనే పేరుతో ఇద్దరు ఆడపిల్లలు కనిపించారు కదా మనకి, లేక ఇద్దరు స్త్రీలు కనిపించారు. ఒకరు లెమెక్కు సిల్లా గారికి పుట్టిన కుమార్తె, మరొకరు సొలొమోను గారి భార్య అమ్మోనీయురాలు. ఒకసారి ఆ మాట కూడా చూద్దామా, ఆ పేరు కూడా చూద్దామా. దినవృత్తాంతముల 2వ గ్రంథము 12వ అధ్యాయము 13వ వచనంలో, రాజైన రెహబాము యెరూషలేమునందు స్థిరపడి ఏలుబడి చేసెను. రెహబాము ఏలనారంభించినప్పుడు 41 సంవత్సరముల ఈడు గలవాడై ఉండెను. తన నామమును అచ్చట ఉంచుటకై ఇశ్రాయేలీయుల గోత్రములన్నిటిలో నుండి యెహోవా కోరుకొనిన పట్టణముగు యెరూషలేమునందు అతను 17 సంవత్సరములు ఏలెను. అతని తల్లి పేరు నయమా. ఎవరి తల్లి పేరు? రెహబాము గారి తల్లి పేరు నయమా. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది రెహబాము గారు ఎవరి కుమారుడు? గారి కుమారుడు. కాబట్టి సొలొమోను గారి భార్య ఎవరు? నయమా గారు. ఓకేనా? సొలొమోను గారి భార్య పేరు నయమా, రెహబాము గారి తల్లి పేరు నయమా. అంటే ఆమె. మనకు కనిపించిన మరొక నయమా ఎవరు అంటే కయీను గారి వంశావళిలో నుండి లెమెక్కు గారి కుమార్తెగా మనకు కనిపిస్తున్నారు. ఇద్దరు నయమాలు. ఇక మరొక అక్షరం కలిపితే నయమాను అనేది కనిపిస్తుంది మనకి. నయమాను అని పేరు కలిగిన వారు కూడా ఇద్దరు ఉన్నారు. మనకొకరు తెలుసు, ఎవరైనా? సిరియా సైన్యాధిపతి అయిన నయమాను గారు మనకు తెలుసు. మరొక నయమాను గారు ఉన్నారు. ఆయన ఎవరొక మాట చూద్దాం. దినవృత్తాంతముల మొదటి గ్రంథము 8వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు చదువుదాం. దినవృత్తాంతముల మొదటి గ్రంథము 8వ అధ్యాయము 1 నుంచి. బెన్యామీను కనిన కుమారులలో బెల అనువాడు జ్యేష్ఠుడు, 2వ వాడు అష్బేలు, 3వ వాడు అహరహు, 4వ వాడు నోహా, 5వ వాడు రాపా. బేలాకు పుట్టిన కుమారులు అద్దారు, గెరా, అబీహూదు, అబీషువా, నయమాను. ఎవరి నయమాను? బెలాకి పుట్టినవాడు. ఈ బెలా ఎవరు? బెన్యామీను కుమారుడు. బెన్యామీను గారు ఎవరు? యాకోబు గారి
కుమారుడు. అర్థమైందా? యాకోబు గారి కుమారుడు బేల గారు, యాకోబు గారికి మనవడు నయమాను గారు. అంతేనా? మళ్ళీ చూడండి, యాకోబు గారి కుమారుడు బెన్యామీను, యాకోబు గారి మనవడు బేల, బేల కొడుకు నయమాను, అంటే యాకోబు గారికి ముని మనవడు. ఓకేనా? ఇక్కడ ఒక నయమాను కనిపిస్తారు. ఇంతకీ వీళ్ళెందుకు చెప్పాను? వాళ్ళు నయమాలు, వీళ్ళు నయమాను కదా అంటే పేరు అర్థం మాత్రం 4 పేర్లకి ఒకటే, మధురము. నిజంగానే వీరి జీవితాలు మధురంగా ఉన్నాయా అంటే పేరుకు అర్థం ఉన్నంత మాత్రాన మధురంగా ఉండాలని ఏముంది? కానీ వీళ్ళ జీవితాలని కాస్త ఈరోజు మనం పరిశీలన చేద్దాం. కయీను గారి వంశావళిలో వచ్చినటువంటి నయమా గారిని చూస్తే తూబల్ కయీను గారికి సహోదరిగా కనిపిస్తున్నారు తప్ప ఆమెను గురించి ఏమీ మనకి వ్రాయబడలేదు. కానీ మరి పేరుకు అర్థాన్ని బట్టి ఆమె జీవితాన్ని చూస్తే బైబిల్ గ్రంథంలో ఒక కుమార్తెగా తన పేరు నమోదు చేయబడటం కంటే ఇంకా మధురమైన విషయం ఏముంటుంది? మంచైనా చెడైన తర్వాత విషయం. కానీ అంటే ఈమె గురించి ఏమీ వ్రాయబడలేదు, మంచి వ్రాయబడలేదు, చెడు వ్రాయబడలే. కానీ ఈమె పేరు పరిశుద్ధ గ్రంథంలో నమోదు అయ్యింది. ఇంకా చెప్పాలంటే కయీను గారి వంశావళిలో కయీను గారి కుటుంబాలలో పుట్టిన ఒక మొదటి ఆడపిల్లగా మనకు కనిపిస్తుంది. అంతకు తప్ప ఆమె గురించి మనకి ఇంకే విషయాలు కనబడలేదు. ఇక రెండవ నయమా గారు ఎవరు అంటే సొలొమోను గారి భార్య. ఈమెను గురించి మనం ఈరోజు కొంచెం ఆలోచించాలి. సొలొమోను గారికి 1000 మంది ఉన్నారు, 700 మంది భార్యలు, 300 మంది ఉపపత్నులు కదా. ఒకసారి చూద్దాం. రాజుల మొదటి గ్రంథము 8వ అధ్యాయము 11వ అధ్యాయము, రాజుల మొదటి గ్రంథము 11వ అధ్యాయము 3వ వచనం. అతనికి 700 మంది రాజకుమార్తెలైన భార్యలను 300 మంది ఉపపత్నులను కలిగి ఉండిరి. అతని భార్యలు చాలు. ఇక్కడ మనకి సొలొమోను గారికి ఉన్న భార్యల సంఖ్య వ్రాయబడింది. ఇప్పుడు 700 మంది రాజకుమార్తెలైన భార్యలు ఉన్నారట సొలొమోను గారికి. వాళ్ళల్లో మ్యాక్సిమం ఎవరి పేర్లు కనిపించవు మనకి. ఆయన బాగా ఇష్టపడి చేసుకున్నామే ఒక ఆమె కనిపిస్తుంది, ఐగుప్తు రాజైన ఫరో కుమార్తె. ఆమె పేరు కూడా ఫరో కుమార్తె, ఫరో కుమార్తె అని వాడబడింది తప్ప ఆమె పేరు ఎక్కడ ప్రస్తావించబడలేదు సొలొమోను గారి జీవితంలో మనం చూస్తే. ఇక 700 మంది భార్యలలో ఇంకెవరి పేరైనా వ్రాయబడిందా అంటే ఎవరి పేర్లు కనిపించవు. వీళ్ళు అమ్మోనీలు పిల్లలు, మోయాబీల పిల్లలు, ఇలా చేసుకున్నారు ఆయన అని చెప్పడమే కనబడదు తప్ప ఎవరి పేరు ప్రస్తావించినట్టు కనబడదు మనకి. కానీ మనకు దొరికిన ఒకే ఒక పేరు నయమా గారి పేరు. ఈమె కూడా ఎందుకు దొరికారు? రెహబాము గారికి తల్లి అయ్యారు కాబట్టి రెహబాము గారి తల్లి పేరు చెప్పవలసి వచ్చినప్పుడు నయమా గారి పేరు చెప్పడం జరిగింది. అంటే ఒక మాటలో చెప్పాలి అంటే 1000 మంది భార్యలున్నా ఎవరి పేరు నమోదు చేయబడలేదు, కానీ ఈమె పేరే వ్రాయబడింది. అంటే ఒక రకంగా ఆమె జీవితంలో అది మధురమే. అంతేనా? ఆ 1000 మంది అండి ఎవరు గుర్తుంటారు? ఏదో పేర్లేండి రామో లక్ష్మో తులసో ఏదో అనేసుకోవడం కాదు. అసలు ఎవరి పేర్లు మనకు ప్రస్తావించలేదు, కానీ ఈ నయమా గారి పేరు మాత్రమే ప్రస్తావించబడింది. వాస్తవంగా సొలొమోను గారు బంగారు దేవాలయాన్ని కట్టడంతో పాటు ఫరో కుమార్తె కొరకు ఒక నగరం కట్టించారు ఆయన. ఆ తర్వాత ఆమెను తీసుకొచ్చి ఆ నగరంలో పెట్టినట్టు కూడా మనం చూస్తారన్నమాట. రాజుల మొదటి గ్రంథము 7వ అధ్యాయం 1వ వచనంలో సొలొమోను 13 సంవత్సరములు తన నగరును కట్టించి దానినంతటిని ముగించెను. సొలొమోను గారట దేవాలయాన్ని ఎన్ని సంవత్సరాలు కట్టించారు? రాజుల మొదటి గ్రంథము 6వ అధ్యాయం 38వ వచనం చివరి భాగంలో 7 సంవత్సరములు సొలొమోను దాన్ని కట్టించుచుండెను. దేన్ని? మందిరం. పైన చదివితే 11వ సంవత్సరము బూలు అని 8వ మాసమున దాని ఏర్పాటు చొప్పున దాని ఉపభాగములన్నిటితోనూ మందిరము సమాప్తమాయెను. 7 సంవత్సరములు సొలొమోను దాన్ని కట్టించుచుండెను. మందిరం కట్టడానికేమో 7 సంవత్సరాలు పట్టింది, తన నగరును కట్టించుకోవడానికి మాత్రం 13 సంవత్సరాలు పట్టింది. ఇక మనం చూస్తే ఇదే మాట మనకి దినవృత్తాంతాల గ్రంథంలో కనిపిస్తుంది. దినవృత్తాంతాల గ్రంథంలో సొలొమోను గారి భార్య
ఫరో కుమార్తెను అక్కడ తీసుకొచ్చినట్లుగా మనకు కనబడుతూ ఉంటుంది. దినవృత్తాంతముల 2వ గ్రంథము 8వ అధ్యాయము 11వ వచనం. దినవృత్తాంతముల 2వ గ్రంథము 8వ అధ్యాయము 11వ వచనంలో, ఇశ్రాయేలీల రాజైన దావీదు నగరునందు నా భార్య నివాసము చేయవలదు, యెహోవా మందసమందున్న స్థలములు ప్రతిష్ఠితములని చెప్పి సొలొమోను ఫరో కుమార్తెను దావీదు పట్టణం నుండి తాను ఆమె కొరకు కట్టించిన నగరునకు రప్పించెను. అంటే 13 సంవత్సరాలు సొలొమోను గారు నగరాన్ని కట్టించింది ఎవరి కొరకు? ఇంతకీ చెప్పాలి, ఎవరి కొరకు? ఫరో కుమార్తె కొరకు. అంటే ఫరో కుమార్తెను చాలా ప్రేమించాడని చెప్పొచ్చు 1000 మందిలో. అంటే ఉన్న మాటలను బట్టి మనం అనుకోవడం మాత్రమే, ఖచ్చితంగా ఆ పదం అయితే మనకి ఎక్కడ వాడబడలేదు. కానీ సొలొమోను గారికి 1000 మంది భార్యలు ఉన్నారు. 1000 మంది భార్యలలో కూడా ఆయన బాగా ప్రేమించిన ఆమె ఎవరు అంటే కొంచెం క్లూ దొరుకుతుంది మనకి, ఫరో కుమార్తె అని. ఎందుకంటే ఆమె నివసించడం కొరకు 13 సంవత్సరాలు ఒక నగరాన్ని కట్టించారట ఆయన. కట్టించడమే కాదు, కట్టించిన తర్వాత చెప్తున్న మాట ఏంటో తెలుసా? దావీదు రాజైన దావీదు నగరునందు నా భార్య ఉండకూడదు, నా భార్య ప్రత్యేకంగా ప్రత్యేక స్థలంలో ఉండాలనుకుని సొలొమోను గారు ఈ నగరంలోనికి ఫరో కుమార్తెను తెచ్చి పెట్టుకున్నారట. ఎంత ప్రేమించినా 13 సంవత్సరాల పాటు నగరాన్ని కట్టించినా ఈమె పేరు మాత్రం వ్రాయబడలేదు. కానీ మరి ఎవరి పేరు వ్రాయబడింది? నయమా గారి పేరు వ్రాయబడింది. ఎవరి పేరండి? అంటే అది ఆమె జీవితంలో ఒక మనిషిగా, అంటే దైవ సంబంధంగా కాకుండా మామూలుగా ఆలోచిస్తే ఆమె ఏమనుకోవచ్చు, నా భర్తకి 1000 మంది భార్యలున్నా ఎవరి పేరు ఎక్కడ ప్రస్తావించబడలేదు, నా పేరు మాత్రం ప్రస్తావించబడింది. అంటే అది ఆమెకు కొంచెం సంతోషాన్ని ఇచ్చే విషయం. అంటే ఆమె పేరుకు తగినట్లుగానే అనిపిస్తుంది. ఇది ఒక విషయం. అయితే ఈమె ఎవరు అంటే ఒక అమ్మోనీయురాలు. ఈమె ఎవరండి? మనం ఇలా చదివేం కదా, మళ్ళీసారి చదువుదామా? 12వ అధ్యాయం దినవృత్తాంతముల 2వ గ్రంథము 12వ అధ్యాయము 13వ వచనంలోని చివరి మాట. రెహబాము గారి గురించి మాట్లాడుతూ, అతని తల్లి పేరు నయమా, ఆమె అమ్మోనీయురాలు. చాలండి. సొలొమోను గారు చేసుకున్న 1000 మంది భార్యలలో ఇశ్రాయేలీ కుమార్తెలు లేరంటారా? ఉండుంటారా? కొందరైనా ఉండుంటారు కదా. ఇశ్రాయేల్ కన్యకలు కొంతమందినైనా చేసుకుని ఉంటారు కదా. అలాగే ఇంకా చాలామందిని చేసుకున్నారు ఆయన. ఎవరిని చేసుకున్నారు, ఎవరెవరిని చేసుకున్నారు తెలియాలంటే ఒక్కసారి రాజుల మొదటి గ్రంథము 11వ అధ్యాయం దగ్గరికి వెళ్దాం. రాజుల మొదటి గ్రంథము 11వ అధ్యాయము 5వ వచనం నుండి చూద్దాం. అష్టారోతు అను సీదోనీల దేవతను, మిల్కోము అను అమ్మోనీల హేయమైన దేవతను అనుసరించి నడిచెను. ఇంకా మనం 7వ వచనం కూడా చూద్దాం. సొలొమోను కెమోషు అను మోయాబీల హేయమైన దేవతకును, మొలెకు అను అమ్మోనీల హేయమైన దేవతకును యెరూషలేము ఎదుటనున్న కొండ మీద బలిపీఠములను కట్టించెను. ఆయన చేసుకున్న భార్యల్లో మనకు కనిపిస్తున్నారు అన్య దేవతలను ఆరాధించేవారు ఉన్నారు అని. అలాగే ఇందులోనే 2వ వచనంలో మనకు కనిపిస్తుంది, రాజైన సొలొమోను ఫరో కుమార్తెను కాక ఇంకా చాలామందిని చేసుకున్నట్టు కనిపిస్తుంది. దీన్ని బట్టి చూస్తే ఆయన చాలామందిని చేసుకున్నారు. ఆ చాలామంది 1000 మంది అని మనకు తెలుసు. అందులో అమ్మోనీలు ఉన్నారు, మోయాబీలు ఉన్నారు, ఐగుప్తీలు ఉన్నారు, ఇశ్రాయేలీలు కూడా ఉన్నారు. ఇంతమంది ఉన్న అమ్మోనీల రాజకుమార్తె అయి ఉంటుందో లేదా అమ్మోనీల స్త్రీ అయినటువంటి నయమా గారికి పుట్టిన రెహబాము గారు దావీదు గారు కూర్చున్న సింహాసనం మీద కూర్చునే అవకాశం వచ్చింది. అవునా? ఆయన ఇష్టపడి చేసుకున్న ఫరో కుమార్తె వలన పుట్టిన వారు సింహాసనం మీదకి రాలేదు. మోయాబీల పిల్లల్లో ఎవరో కొంతమందిని చేసుకున్నారు కదా, వాళ్ళ వలన పుట్టిన పిల్లలు సింహాసనం మీదకి రాలేదు. కానీ అమ్మోనీరాలైన నయమా గారి వలన పుట్టిన రెహబాము గారు ఆ సింహాసనం మీదకి వచ్చారు. అంటే ఈమె చాలా వరకు ధన్యురాలని చెప్పొచ్చు. ఎలా? ఒక మహాజ్ఞానికి భార్య అయ్యింది. 1000 మందిలో తాను ఒకటి అన్నట్లు కాకుండా ఆమె వలన పుట్టిన కుమారుడు ఆ సింహాసనం మీదకి రావడానికి అవకాశం వచ్చింది. అంటే ఈమె ఎక్కడో ఏం చేసిందో మనకు తెలియదు, కానీ
కొంతలో కొంత చెప్పొచ్చు ఏంటి అంటే ఆమె చాలా వరకు ఆనందంగానే ఉండుంటుందా? ముఖ్యంగా సొలొమోను గారికి భార్య అయినందుకు సంతోషంగా ఉండుంటుంది. ఎందుకంటే మహాజ్ఞానికి నేను భార్యనయ్యాను అని ఆ మాట అనుకోబట్టి 1000 మంది ఆయన జీవితంలోనికి వచ్చారు. ఆయనకు ఒక్క 10 రోజులు భార్యగా ఉన్న చాలు, లేక 1 సంవత్సరం ఆయనకి భార్యగా ఉన్న చాలు. ఏమని చెప్పుకుంటారు? నన్ను జ్ఞాని అయిన సొలొమోనుకి, మహారాజుకి భార్యనే చెప్పుకుంటారు. అనుకొని వచ్చిన వాళ్ళే ఉంటారు అక్కడ ఎక్కువ. ఇలా అనుకుని తృప్తి చెందిందో లేదో నాకు తెలియదు, కానీ ముఖ్యంగా ఈమె అనుకున్న విషయం ఏంటి అంటే 1000 మంది భార్యలలో ఎంతోమంది భార్యలకు పిల్లలు పుట్టుంటే, ఇప్పుడు అందరు కాదండి 500 మందికే పిల్లలు పుట్టారు అనుకుందాం, ఒక్కొక్కరికి ఒకరే పుట్టారనుకుందాం. ఆ ఒక్కరు తీసుకున్నా సరే ఎంతమంది వస్తారు? 500 మంది వస్తారు పిల్లలు సొలొమోను గారికి, అంతేనా? 1000 మంది భార్యలు 500 మందిని తీసుకొని ఒక్కొక్కరికి ఒక బిడ్డని తీసుకున్నా సరే ఎంతమంది వస్తారు? 500 మంది. 500 మంది కుమారులలో ఆ అవకాశం అమ్మోనీరాలైన నయమా గారి కుమారుడికి లభించింది. అతను కాపాడుకున్నాడా లేదా తర్వాత విషయం. కానీ దావీదు గారు కూర్చున్న సింహాసనం మీద కూర్చున్న అవకాశం వచ్చినందుకు తల్లిగా ఆమె ఖచ్చితంగా బాధపడే ఉంటుంది, అంతేనా? మాట్లాడండి మరి. సంతోషపడుతుంది. ఎందుకంటే ఏ తల్లి అయినా తన జీవితం ఎలా ఉన్నా పర్వాలేదు, కానీ పిల్లలు సంతోషించాలని కోరుకుంటారు, పిల్లలు శుభ్రంగా బ్రతకాలని కోరుకుంటారు, పిల్లలకి గొప్ప స్థితి రావాలని కోరుకుంటారు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరు అంటే సొలొమోను గారి తల్లినే తీసుకుందాం, బత్షెబ గారిని. దావీదు గారికి చాలామంది భార్యలు ఉన్నారు, కానీ దావీదు గారి తర్వాత సింహాసనం మీదకి ఎవరు వచ్చారు? ఎందుకు వచ్చారు? దావీదు గారు ప్రేమించి ఇచ్చారా అంటే కాదు, బత్షెబ గారు ముందే కోరుకొని ప్రమాణం చేయించుకున్నారు. నా మాట అర్థమైందా మీకు? ఎందుకు దావీదు గారి తర్వాత సొలొమోను గారి సింహాసనానికి వచ్చారు అంటే మనం చాలాసార్లు విన్న విషయమే ఇది. ఎందుకు ఆయనే వచ్చారు అంటే ఏదో దావీదు గారికి ఇష్టమై, నాకు ఇష్టమైన కొడుకు, నేను ఇష్టంగా చేసుకున్న బత్షెబాకు పుట్టిన కొడుకు, బత్షెబాకు పుట్టిన చిన్న కుమారుడు, ముద్దుల కుమారుడు అని ఇవ్వడం కాదు. ఊరియా గారు చనిపోయిన తర్వాత బత్షెబ గారు దావీదు గారి దగ్గర ప్రమాణం చేయించుకున్నారు, నా గర్భాన పుట్టే కుమారుడు నీ తర్వాత సింహాసనం మీదకి రావాలి అని. చేయించుకున్న విషయం మనకు కనబడదు, కానీ చేసిన విషయాన్ని దావీదు గారు జ్ఞాపకం చేసుకున్న సందర్భం మనకు కనిపిస్తుంది. చూస్తారా మాట ఒకసారి? రాజుల మొదటి గ్రంథము 1వ అధ్యాయము 28వ వచనం చదువు. 28, 29, 30. దావీదు బత్షెబాను పిలువమని సెలవీయగా ఆమె రాజు సన్నిధికి వచ్చి రాజు ఎదుట నిలువబడెను. అప్పుడు రాజు ప్రమాణపూర్వకంగా చెప్పినదేమనగా, ఎవరి రాజు ఇక్కడ? దావీదు గారు. ఇక్కడ ఏం జరిగింది? దావీదు గారు వృద్ధాప్యానికి వచ్చేశారు, రాజ్యపాలన చేయలేని పరిస్థితి, శరీరం వణికిపోతుంది. ఆ సమయంలోనే అభిషేక్ గారిని తీసుకొచ్చారు, ఆమె ఆయనకి వెట్ట పుట్టిస్తుంది. ఆ సమయంలో ఇదే అదుననుకున్నటువంటి దావీదు గారి ఒక కుమారుడైన అదోనియా ఏం చేశాడంటే తనకు తానుగా రాజుగా ప్రకటించుకున్నాడు. ఈ సంగతి తెలిసి ప్రవక్త అయిన నాతాను గారు ఏం చేశారంటే బత్షెబ గారి దగ్గరికి వెళ్ళి, అమ్మ నీ కుమారుడికి రాజు సింహాసనం ఇస్తానని చెప్పారు కదా నీకు, మరి అదోనియా రాజుగా ప్రకటించుకున్నాడు, వెళ్ళి ఇప్పుడు రాజుని అడుగు, బ్రతికుండగానే అడుగు ఏంటి అని చెప్పి నాతాను గారు పంపించారు. ఆమె వెళ్ళి అడుగుతూ ఉండగానే నాతాను గారు కూడా ఎంటర్ అయ్యారు ఆ విషయాన్ని జ్ఞాపకం చేయడానికి. అప్పుడు బత్షెబ గారు ఏం చేశారంటే కొంచెం పక్కకు జరిగారనమాట, నాతాను గారు మాట్లాడుతున్నారు అని. నాతాను గారు కూడా మాట్లాడేసిన తర్వాత ఇప్పుడు దావీదు గారు బత్షెబ గారిని పిలిపించారు. ఆమె వచ్చి దావీదు గారి ముందు నిలబడినప్పుడు ఇప్పుడు దావీదు గారు మాట్లాడుతున్నారు ఏమని? అప్పుడు రాజు ప్రమాణపూర్వకంగా చెప్పినదేమనగా, సకలమైన ఉపద్రవములలో నుండి నన్ను విడిపించిన యెహోవా జీవము తోడు, అవశ్యముగా నీ కుమారుడైన సొలొమోను నా తరువాత ఏలువాడై నాకు ప్రతిగా నా సింహాసనం మీద ఆసీనుడగునని ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా నామము తోడని నేను నీకు ప్రమాణము చేసిన దానిని ఈ దినముననే నెరవేర్చుదును. ఈరోజు నెరవేరుస్తాను అని చెప్తూ ఏం జ్ఞాపకం చేస్తున్నారు ఆయన? నా తరువాత సొలొమోను సింహాసనాన్ని ఎక్కుతాడని నేను నీకు ప్రమాణం చేశాను కదమ్మా, అది ఈరోజు నెరవేరుస్తాను అని చెప్తున్నారు. అంటే ప్రమాణం ఎప్పుడో చేశారనమాట. చేసిన సందర్భం మనకు కనిపించదు బైబిల్లో ఎక్కడ.
చేసినది దావీదు గారు జ్ఞాపకం చేస్తున్న సందర్భం కనిపిస్తుంది. ఎందుకు ఈమె అలా చేశారు? వాస్తవంగా దావీదు గారికి చాలామంది పిల్లలు ఉన్నారు. ముఖ్యంగా మొదటివాడు అమ్నోను. ఆయన ఉండగా బత్షెబ గారు ఎందుకు అడిగారు తన కుమారుడు ఉండమని? దావీదు గారు ఎందుకు మాటిచ్చారు? ఇవన్నీ మనం ఒకసారి ఆలోచిస్తే బత్షెబ గారి జీవితంలో జరిగిన అన్యాయానికి ఒక తల్లిగా ఆమె ఏమి కోరుకుందంటే, నీ తరువాత నా కుమారుడే సింహాసనం మీదకి రావాలి, నాకు ఇంత వెండి కావాలి, ఇంత బంగారం కావాలి, అది కావాలి, ఇది కావాలని ఆమె అడగలేదు. కానీ ఒక నీతిమంతుడైన భర్తను నీ వలన నేను కోల్పోయాను. అవునా? బత్షెబ గారి భర్త ఊరియా గారు ఎలాంటి వారు? నీతిమంతుడు, చాలా నీతిమంతుడు, చాలా నీతిమంతుడు, భక్తి కలిగిన వాడు. దేవుడంటే భయం ఉంది, రాజు అంటే భయం ఉంది, సైన్యాధిపతి అంటే గౌరవం ఉంది. అన్ని రకాలుగా మంచి ప్రవర్తన కలిగిన ఒక భర్తను బత్షెబ గారు కోల్పోయినప్పుడు, మరి ఆ రోజు కూడా నాతాను గారి లాంటి ప్రవక్త ప్రోద్బలంతో జరిగిందో లేకపోతే ఆమెకి ఆ తెలివితేటలు వచ్చాయో మనకు తెలియదు. కానీ దావీదు గారి దగ్గర మాట తీసుకుందామే. ఏమని? నీ తర్వాత నా గర్భము నుండి వచ్చిన నా కుమారుడే సింహాసనానికి రావాలి అని. ఈ సందర్భాన్ని మనం ఇప్పుడు ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నామంటే, ఏ తల్లైనా తాను నష్టపోయినా పర్వాలేదేమో కానీ తన పిల్లలు బాగుండాలని కోరుకుంటారు. అలా కోరుకున్న వారిలో మనకు బత్షెబ గారు కనిపిస్తున్నారు. ఆ తర్వాత కనిపించే తల్లే నయమా గారు కోరుకుందో లేదో మనకు తెలియదు, కానీ అంటే బయటకు వ్యక్తం చేసిందో లేదో తెలియదు, కానీ మనసులో ఏ తల్లికైనా ఉంటుంది అది, కాదా? ఈ సొలొమోను గారు నా భర్త ఇంతమందిని వివాహం చేసుకున్నాడు, మాలో ఎవరికి పుట్టినవాడు రాజు అవుతాడనే ఒక టెన్షన్ అందరికీ ఉండే ఉంటుంది ఆ రోజుల్లో. కానీ అదృష్టం ఎవరికి లభించింది? నయమా గారికి లభించింది. ఆమె గర్భాన పుట్టిన రెహబాము గారే రాజుగా ఎంపిక చేయబడ్డాడు. ఎందుకు జరుగుంటుంది? అంతమంది భార్యలలో ఈమె ఎందుకంటే పోనీ ఇశ్రాయేలీయురాలండి, అందుకే ఆమెను చేశారంటానికి ఆమె ఎవరు? అమ్మోనీరాలు. మరి ఆమెకి ఎందుకు వచ్చింది అంటే మనకు ఆన్సర్ దొరకదు, కానీ మనం ఊహించుకోవడమే. బాగా జాగ్రత్తగా ఉండేదేమో, భయభక్తులు కలిగి ఉండేదేమో, దేవునికి నచ్చిందేమో, అందుకే దేవుడు ఇచ్చారేమని మనం అనుకోవాల్సిందే తప్ప ఆమెను గురించి అయితే ఎక్కడ మనకు ప్రస్తావన లేదు. కానీ ఒక ఆనందించే విషయం ఏంటి అంటే, ఆమె జీవితంలో ఒక గొప్ప రాజుకి భార్య అయ్యింది. దానికి మించి తన కుమారునికి సింహాసనం లభించింది. సింహాసనం అంటే అధికారం అంటే పిచ్చా అనుకోవచ్చు మీరు. నిజంగా దావీదు గారి కూర్చున్న సింహాసనానికి ఒక ప్రత్యేకత ఉంది. దావీదు గారు తన ప్రజలను మంచిగా పరిపాలించిన రాజు. అంతేకాదు భవిష్యత్తులో కొన్ని వేల సంవత్సరాల తర్వాత వచ్చే మెస్సియా ఆ దావీదు సింహాసనం మీద కూర్చోబోతున్నారు. మనకు తెలుసు కదా, ఆయన దావీదు సింహాసనం మీద కూర్చొని ఇశ్రాయేలీలను యుగయుగములు ఏలును అనే మాట మనకి మరియమ్మ గారి దగ్గరకు దూత వచ్చి చెప్పిన సందర్భంలో మనం చూస్తాం. అంటే ఆ సింహాసనానికి ఒక ప్రత్యేకత ఉంది. అసలు యేసుక్రీస్తు వారు దావీదు కుమారుడు అనబడడానికి కారణం రాజు. యేసుక్రీస్తు వారు రాజు అని తెలపాలి అంటే పూర్వీకులలో గొప్ప రాజు అయిన దావీదు గారిని జ్ఞాపకం చేశారు. యేసుక్రీస్తు వారు కాదు, యూదా జాతిలో పరిపాలించిన రాజుల్లో కొంచెం మంచిగా పరిపాలించిన ఏ వ్యక్తినైనా ఎవరితో పోలుస్తారంటే దావీదు గారితోనే పోలుస్తారు. తన పితరుడైన దావీదుకు వలె, తన పితరుడైన దావీదుకు వలె అంటారు. అంటే దావీదు గారికి కానీ దావీదు గారు కూర్చున్న సింహాసనానికి కానీ చాలా విలువ ఉంది. అలాంటి విలువైన సింహాసనం మీదకి వచ్చే అదృష్టం ఎవరికి లభించింది అంటే నయమా గారి కుమారునికి లభించింది. తల్లిగా ఆమె చాలా సంతోషించుంటుంది. తన పేరుకు నిజంగా అర్థం అప్పుడు అనుభవించుంటుంది ఆమె. నా జీవితంలో సుఖాన్ని ఎంత అనుభవించాను అనే దానికంటే, ఎందుకంటే 1000 మంది ఉన్నారు, రాజా ఇచ్చేయండి, పంపించేయండి, ఆమెకిది ఈమెకిది అనే ఉంటాడు. కానీ అందరి దగ్గరికి వెళ్ళి ప్రశాంతంగా కూర్చొని మాట్లాడే అవకాశం ఆయనకి ఎక్కడొచ్చి ఉంటుంది? పనివారి చేత పంపించడమే జరుగుంటుంది కదా. కానీ సింహాసన విషయం వచ్చినప్పుడు ఖచ్చితంగా నయమా గారితో మాట్లాడుంటారు ఆయన. ఎందుకు? ఇప్పుడు రెహబాము గారికి తల్లి, రాజుకు తల్లి కాబట్టి. ఇలా మనం చూసినట్లయితే ఈ నయమా గారి జీవితం ఎలా ఉంది అంటే మధురంగా ఉందనే చెప్పొచ్చు. మొదటిగా చెప్పుకున్న కయీను గారి కుటుంబంలో నుండి వచ్చిన నయమా గారి జీవితం అద్భుతమని చెప్పొచ్చు. ఎందుకంటే మొదటిగా నమోదు పేరు చేసుకున్నటువంటి స్త్రీగా కనిపిస్తున్నారు. ఈమె జీవితము మధురమే అని చెప్పొచ్చు. ఎలాగూ అంటే 1000 మంది భార్యలకు లభించని అవకాశం ఈమెకు లభించింది. వాళ్ళందరికీ పుట్టిన పిల్లలకు దక్కని సింహాసనం ఈమె కుమారునికి దక్కింది. కాబట్టి వారి పేర్లకు తగినట్లుగా ఉంది వారి జీవితం.
అందుకే ఈమె పేరు పరిశుద్ధ గ్రంథంలో నమోదైంది ప్రియులారా. ఇప్పుడు మనం ఆలోచన చేయగలిగితే వాళ్ళ పేర్లు నమోదయ్యాయి, వారి జీవితాలు మధురంగా ఉన్నాయి అనుకుందాం. వాళ్ళ జీవితాల గురించి మనం ఎందుకు నేర్చుకోవాలి అంటే మనం కూడా మంచి మంచి పేర్లు పెట్టుకుంటాం. ఏం పేర్లు పెట్టుకుంటాం? మనం పెట్టుకోకపోయినా మన పెద్దవాళ్ళు పెడతారు. ఏమని? వీడింత గొప్పోడు అవ్వాలి, అంత మంచోడు అవ్వాలి, వాడిలా ఉండాలి, వీళ్ళలా ఉండాలి అనుకొని మంచి మంచి వాళ్ళ పేర్లు పెట్టుకుంటాం. మా నాన్నలా ఉండాలి, మా తాతలా ఉండాలి. లేకపోతే బైబిల్ గ్రంథాల పేర్లు పెట్టేటప్పుడు దావీదు గారి పేరు పెట్టుకుంటారు, సొలొమోను గారి పేరు పెట్టుకుంటారు, మోషే గారి పేరు పెట్టుకుంటారా? ఏమైనా పెట్టుకుంటారా? ఆకాన్ గారి పేరు పెట్టుకుంటారా ఎవరన్నా? ఇస్కరియోతు యూదా గారి పేరు చెప్పండి. అననీయ గారి పేరు, అననీయ సప్పీర గారి పేరు ఎవరైనా పెట్టుకుంటారా? ఎందుకని అవి బైబిల్లో లేవా? ఉన్నాయిగా, కానీ మంచిగా లేవు వారి జీవితాలు, చెడుకి సంకేతంగా ఉన్నాయి. అందుకే వాళ్ళ పేర్లు మన మంచోళ్ళం కాకపోయినా మనం మన పిల్లలకి పెట్టాం. ఎందుకని ఓకే నేను మంచిదాన్ని కాకపోయినా, నేను మంచోడిని కాకపోయినా కనీసం నా పిల్లోడన్నా మంచిగా ఉండాలంటే మంచి పేర్లు పెట్టాలనుకుంటాం, కానీ వాడు పూర్తి వ్యతిరేకంగా బ్రతుకుతున్నట్టే కనబడుతూ ఉంటారు. నిజంగా పేరుకు తగినట్లుగా పిల్లల్ని పెంచాలని పెంచే తల్లిదండ్రులు ఈరోజు ఎవరు లేరు. మంచిగా ఉంటే మంచిదే, కానీ దానికోసం కష్టపడి కృషి చేసేవారు కనబడట్లేదు. నాకు అనిపిస్తుంది సొలొమోను గారి జీవితాన్ని మనం ఆలోచించినప్పుడు ఇంత మహాజ్ఞాని కదా, మరి ఆ జ్ఞానం ఆ పిల్లల్లో ఎవరికీ పడలేదంటారా? రెహబాము గారి జ్ఞానం ఎంతటిదో మనకు తెలుసు. దుష్టులతో స్నేహం చేసి యవనస్తుల సలహాలు తీసుకుని జీవితాన్ని పాడు చేసుకున్నవాడిగానే కనబడతాడు. మరి మహాజ్ఞాని చరిత్రలో యేసుక్రీస్తు వారి తర్వాత మనకు గుర్తొచ్చే పేరు జ్ఞానం అనగానే సొలొమోను గారిదే. అంత జ్ఞానవంతునికి 1000 మంది భార్యలకు పుట్టిన వారిలో ఎవరికి జ్ఞానవంతుడు పుట్టలేదా అనిపిస్తుంది. కానీ ఈ నయమా గారు ఒక జ్ఞానవంతునికి నేను భార్యనయ్యాను అని సంతృప్తి పడి ఉంటుంది. ఆ జ్ఞానం రావాలని కోరుకునే ఉండుంటుంది, కానీ జ్ఞానం రాలేదు, కానీ సింహాసనం వరకు మాత్రం వచ్చింది. ఇప్పుడు ఈ నయమా గారి జీవితాన్ని మనం చూస్తే ఆమె జీవితం మిగిలిన వారితో పోలిస్తే మధురమే చెప్పొచ్చా? ఎలా మిగిలిన వారితో పోలిస్తే ఎలా మధురమని చెప్పొచ్చు? అంతమంది భార్యల పిల్లలకు రాని అవకాశం తన కుమారునికి లభించినందుకు. ఇక్కడ మనం ఒక విషయాన్ని ఆలోచిస్తే కేవలం సింహాసనం వచ్చినందుకు సంతోషించింది బాగానే ఉంది, కానీ మరి ఆ సింహాసనాన్ని నిలుపుకునేందుకు ఎందుకు ప్రయత్నించలేదు? తల్లిగా తాను ఎందుకు ప్రయత్నం చేయలేదంటారు? అసలు చేసి ఉంటారా? చెప్పాలి, చేసే ఉంటారు. ఎందుకని? ముందే మనం మాట్లాడుకున్నాం. ఏ తల్లిదండ్రులైనా తమ పిల్లలు మంచిగా ఉండాలని, ఆశీర్వదించబడాలని, ఉన్నతంగా ఉండాలని కోరుకుంటారు. కాబట్టి నయమా గారు కూడా కోరుకునే ఉంటారు. కానీ పిల్లలందరూ తల్లిదండ్రుల మాట వింటారని గ్యారంటీ అయితే లేదు. ఇది ఇద్దరు నయమా అనబడే స్త్రీల జీవితాల్లోని వారి మధురం పేరుకు తగినట్టు జీవితాలు. మరి మరో ఇద్దరు నయమానులు చూసాం కదా మనం. బెన్యామీను గారి వంశంలో నుంచి వచ్చిన బేలా కుమారుడైనటువంటి నయమాను గారు. ఆయన పేరే మనకు కనిపిస్తుంది, కానీ ఆయన జీవితం మనకు కనిపించదు. కానీ మరొక నయమాను గారు ఉన్నారు, ఆయన జీవితం నిజంగా మధురమేనా? ఆయన ఒక కన్యుడు, సిరియా దేశస్థుడు, కానీ ఆయన జీవితం ఎలా మారింది? ఎంత మధురంగా మారిందో చెప్పనా? కుష్ఠరోగం, ఆయన బహుపరాక్రమశాలి అయినప్పటికీ కుష్ఠరోగం చేత అందరి చేత తృణీకరించబడి ఊరి బయట బ్రతకవలసిన తాను ఎలీషా గారిని దర్శించడం వలన, లేదంటే దేవుని సెలవు చేత ఎలీషా గారి దగ్గరకు వెళ్ళడం వలన అతని జీవితమే మధురంగా మారిపోయింది. ఇంకా చెప్పాలి అంటే తరువాత తరాలలో వచ్చే వారికి మాదిరికరమైన జీవితాన్ని ఇచ్చారు ఆయన. ఆయన గురించి పాత నిబంధనలో మనకు కనిపిస్తున్నప్పటికీ క్రొత్త నిబంధనలో కూడా దేవుడు అతని పేరుని జ్ఞాపకం చేశారు. ఆ రోజు ఇశ్రాయేలీలలో అనేక మంది కుష్ఠరోగులున్న నయమానుకు మాత్రమే శుద్ధి కలిగింది అని మరొక్కసారి జ్ఞాపకం చేయడం జరిగింది యేసుక్రీస్తు వారు. అంటే అతని జీవితం కూడా ఎలా మారింది? మధురంగా మారింది. సో ఈరోజు మనం నేర్చుకుంటున్న నయమా అనే పేరు మధురానికి సంకేతం అయితే వారి జీవితాలు అలా ఉన్నాయా అంటే చాలా వరకు ఉన్నాయనే చెప్పొచ్చు. మరి వారి జీవితాన్ని నేర్చుకుంటున్న మనం ఆలోచించవలసింది ఏంటంటే మన జీవితాలు మధురంగా ఉన్నాయా? మన జీవితాలు మధురంగా ఉండాలి అంటే ఏం జరగాలి అంటే మనము దేవుని యందు విశ్వాసం ఉంచాలి.
యేసుక్రీస్తు ప్రభు వారిని స్వరక్షకునిగా అంగీకరిస్తే ఇక్కడ మధురమే, మరణించిన మధురమే. అవునా కదా? ఇక్కడ మధురమే. ఇక్కడ ఎలా మధురం? శారీరకంగా శ్రమలు వస్తాయి కానీ మానసికంగా మధురంగా ఉంటాం మనం. ఎవరిలా? యోబు గారిలా, లాజర్ గారిలా, ఇర్మియా గారిలా, అపోస్తులుల్లా, యేసుక్రీస్తు వారిలా. వీళ్ళ జీవితాలు ఎలాంటివి? లోకపరంగా శ్రమలతో కూడినవి, కానీ ఆధ్యాత్మికంగా ఎలా ఉన్నారు వాళ్ళు? చాలా సంతోషంగా, ఆనందంగా, మధురంగా ఉన్నాయి వాళ్ళ జీవితాలు. ఇలా దేవుని కొరకు శ్రమలను అనుభవించి మరణించిన వారి కొరకు దేవుడు ఏం సిద్ధపరిచారు? పరలోకాన్ని. అవునా? ఇక్కడ శ్రమలు అనుభవించి వెళ్ళే వారి కొరకు దేవుడు ఏం సిద్ధపరిచారు? అక్కడ ఏడ్పు ఉంటుందా? అక్కడ పళ్ళు కొరకడం ఉంటుందా? అక్కడ కన్నీరు ఉంటుందా? చెప్పరేంటండి? అక్కడ బాధ ఉంటుందా? మరేముంటుంది? ఆనందం అండి. యుగ యుగాలు ఆనందం, వెలుగుండే లోకం, అది సంతోషంతో గడిపే లోకానికి వెళ్తారు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, నయమా అనే పేరుకు అర్థం మధురమైతే ఈరోజు మన పేర్లు మధురాన్నిచ్చేవిగా మారాలి అంటే మనం నిజమైన క్రైస్తవులుగా మారాలి. కానీ ఈరోజు మనం పేరు పెట్టుకున్నాం కానీ నిజ క్రైస్తవులుగా బ్రతకడం లేదు. ఈరోజు మధురమైన జీవితాన్ని మనం అనుభవించాలి అంటే రేపు పరలోకంలో ఇక్కడ భూమి మీదే మన పేరు మార్చబడాలి. పేరు అంటే ఏదో బాప్తీసం తీసుకునేటప్పుడు రత్నమణి అనే పేరు తీసి రూత్ అనో ఎస్సేర్ అని పెట్టుకోవడం కాదు. బాప్తీసం అనే కార్యక్రమం ద్వారా క్రీస్తును మనం ధరించుకుని పిలవకపోయినా మన పేరు ఏం పేరుగా మారింది? క్రైస్తవుడు లేక క్రైస్తవురాలనే పేరు మారిపోయింది కదా. క్రైస్తవుడు అనే పేరు మార్చుకుంటే ఈ లోకంలో నీకు వచ్చేదేంటి? హింస. ఈ లోకంలో నీకు వచ్చేదేంటి? శ్రమ. కానీ దాన్ని నువ్వు అనుభవిస్తే ఆ పేరును బట్టి నీకు కలిగేదేంటి? రేపు ఆనందం, మధురమైన ఒక జీవితాన్ని మనం అనుభవించవచ్చు. కాబట్టి నయమా గారి జీవితం ద్వారా దేవుడు మనకు నేర్పిస్తున్నది ఏంటి అంటే, ఆనందకరమైన ఒక లోకాన్ని నువ్వు స్వతంత్రించుకోవాలి అంటే భూమి మీద ఉండగానే నీవు ఒక మంచి పేరు పొందుకునేవాడిగా ఉండాలి. ఆ పేరే క్రైస్తవుడు. ఏ పేరండి? క్రైస్తవుడు. ఈ పేరు రావాలి అంటే నిజంగా మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము బాప్తిస్మం తీసుకుని మన జీవితాలను పవిత్రపరచుకోవాలి. అప్పుడు మాత్రమే ఆ పేరు మనకు వర్తిస్తుంది. ఆ పేరు కలిగి వర్తించడమే కదా, ఆ పేరు వచ్చిన దగ్గర నుండి మరణించే వరకు జాగ్రత్తగా బ్రతికితేనే మనకు ఆనందం. ఎలా అయితే నయమా గారికి 1000 మంది భార్యలో తనకు ఒక ప్రత్యేకమైన స్థానం లభించిందో, 1000 మంది భార్యల వలన పుట్టిన పిల్లలకు కాకుండా తన గర్భాన పుట్టిన కుమారునికి ఎలా పేరు లభించిందో, కోట్ల మంది క్రైస్తవులలో మనకు అలాంటి ఒక ప్రత్యేకమైన స్థానం లభించబోతుంది. అది మనకు కావాలి అంటే నిజమైన మారు మనసు ఉండాలి. ఏదో అందరూ తీసుకున్నారు కాబట్టి తీసుకోవాలనో, మనం తీసుకోకపోతే తప్పదనో, తీసుకోకపోతే బాగోదనో బాప్తిస్మము దేవునికి నచ్చేది కాదు. అలా తీసుకోవడం వలన మన పేరేమి దేవుని దృష్టిలో మార్పు చెందదు, దాని వలన మనకి ఏ లాభం ఉండదు. కానీ దేవుని వాక్యం సెలవిస్తున్న విషయం ఏంటి అంటే, నిజమైన ఆనందం నీ జీవితంలో నువ్వు అనుభవించాలి అంటే దేవుని దృష్టిలో నీ పేరు మారాలి. ఏమని మారాలి? క్రైస్తవుడు అనే పేరు మారాలి. క్రీస్తు అనే పేరు నువ్వు ధరించుకోవాలి. అప్పుడే క్రీస్తు అంటే అభిషక్తుడు, అంటే రాజు. రాజకుమార్తెలం అవుతాం మనం, రాజమాతలం అవుతాం మనం. అర్థమైందా? సొలొమోను గారి భార్య రెహబాము గారికి తల్లి. రెహబాము గారి తల్లి అంటే ఆమె వస్తున్నప్పుడు ఏమంటారు? ఆమెను రాజమాత, రాజమాత అంటారు కదా. ఇప్పుడు మనం క్రీస్తుని ధరించామనుకోండి, మనం రాజకుమార్తెలము, రాజమాతలము అవుతాం. అంటే క్రైస్తవుడు అనే పేరు సంపాదించుకొని మన జీవితాలు మధురంగా మార్చుకోవాలి అని తెలియచేయడానికి ఒక కారణంగా నయమా గారి జీవితాన్ని దేవుడు మన ముందు పెట్టారు. మన జీవితాలు ఎలా ఉన్నాయి? మన పేర్లు అంటే ఇప్పుడు నేనున్నా, నా పేరు రత్నమణి, నాకు చాలా రత్నాలు మణులు ఉంటేనే నా పేరుకి సార్థకత కాదు. పైకి కనిపించే పేరు నాది రత్నమణి, కానీ దేవుని దృష్టికి నా పేరేది? దేవుని దృష్టిలో నా పేరేది? క్రైస్తవురాలు. ఆ పేరుకు తగినట్లుగా నేను జీవిస్తేనే ఆనందకరమైన లోకానికి వెళ్తాను. మనమంతా రక్షించబడిన వారమే ఉన్నాం ఇక్కడ ఎక్కువ మందిని బాప్తిస్మాలు తీసుకొని. నిజంగా మనం తీసుకున్న బాప్తిస్మం సరి అయినదేనా? నిజమైన క్రైస్తవులం అనే పేరు మనకు నిజంగా లభించిందా? లభిస్తే ఆ పేరును బట్టి నీకు కలిగే శ్రమను నువ్వు అనుభవిస్తున్నావా లేదా? ఒకసారి ఆలోచించండి. ఈ లోకంలో శ్రమను అనుభవించే వారికి ఆ లోకంలో సంతోషం ఉంటుంది. అదే కదా,
అబ్రహాము గారు చెప్పారు ధనవంతుడు లాజరు సందర్భంలో. ధనవంతుడు పిలిచాడు కదా, తండ్రివైన అబ్రహామా నా బాధను తీర్చడానికి లాజరును పంపవా అంటే అబ్రహాము గారు ఏం చెప్పారు? నా కుమారుడా, భూమి మీద నీవు నీకు ఇష్టమైనట్టు సుఖం అనుభవించావు, ఇప్పుడు నువ్వేం అనుభవించాలి? బాధ అనుభవించాలి. మరి లాజరు గారు భూమి మీద చాలా కష్టాలు అనుభవించాడు, ఆయనకి ఇప్పుడు ఏముంది ఇక్కడ ఉంది అంటే మన పేరుకు తగినటువంటి ఆనందాన్ని పరలోకంలో మనం అనుభవించాలి అంటే పేరును బట్టి కలిగే శ్రమలను ఈ లోకంలో మనము అనుభవించాలి. క్రీస్తుని ధరించిన క్రైస్తవులుగా క్రీస్తుని గురించి ప్రకటించేటప్పుడు వచ్చే శ్రమలను అనుభవించే వారికి పరలోకము ఎదురు చూస్తూ ఉంది. అలాంటి వారి కొరకే దేవుడు రాజ్యాన్ని సిద్ధపరిచారు. ఆ రాజ్యాన్ని స్వతంత్రించుకునే లాంటి జీవితాలు మనం కలిగి ఉందాం. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక.